ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. గొప్పవాడ నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని వాగ్దానము ద్వారా ప్రతి బిడ్డ దర్శింపబడుటకు సహాయం చేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమె. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్న ఇదే యెహోవా వాక్కు. బాలుడిగా ఉన్నటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట. నేను బాలుడును కదా, నేను ఎలా చేయగలను, ఎలా ప్రకటించగలను అని మాట్లాడుతున్నటువంటి ఇర్మియాతో అంటాడు, వారికి భయపడవద్దు, నేను నిన్ను విడిపించుటకు, అన్నిటిలో కూడా నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నానని సెలవిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నీలో రకరకాలైనటువంటి భయాలు నేడు దినమందు ఇది ఈ మాటలు వినిచిన నీలో ఉండి ఉన్నాయేమో. వాటి నుండి నీవు విడుదల పొందాలి అంటే పరిపూర్తిగా మనుషుల మీద కాదు, లోకములోకాశల మీద కాదు, కానీ దేవుని మీద పూర్తిగా నీవు ఆధారపడాలి. ఆయనపై నువ్వు ఆధారపడినప్పుడు, ఆయనపై నువ్వు ఆనుకొని ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి శాంతిని సమృద్ధిగా దేవుడు నీకు దయచేస్తాడు. నీ ముందు ఒక సమస్య అనేది నిలిచి ఉన్నప్పుడు, ఒక అవమానం అనేది నిలిచి ఉన్నప్పుడు, ఒక దుఃఖం అనేది నిలిచి ఉన్నప్పుడు వాటి వైపు నువ్వు చూస్తూ ఉన్నావు, అందుకే భయపడుతూ ఉన్నావు. అదే వాక్యం అనేది నీలో ఉంటే, వాక్యమునకు నీ బ్రతుకులో చోటునిస్తే, వాక్యమునకు నీ హృదయలో చోటునిస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి నువ్వు ఆలోచించు. బాలుడుగా ఉన్న ఇర్మియాతో అంటాడు, వారికి భయపడవద్దు అంటే నువ్వు దేనికి భయపడవద్దు. మనుషులకు కానీ, నీ మీదకు వచ్చే ఆపదలకు కానీ, నీ మీదకు వచ్చే సుడిగుండాలకు కానీ అసలు దేనికి నువ్వు భయపడకూడదు. ఎందుకంటే నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈ లోకంలో ఉన్న మనుషులు నాకు తోడుగా ఉన్నారు, వారే నాకు ఆసరాగా ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావేమో. వారు కొద్ది కాలమే నీతో ఉంచారు. నీ ద్వారా వారికి సరైనటువంటి సహాయం అందకపోతే వారు కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ వాక్కు సెలవిస్తుంది, నిన్ను ప్రేమించుచున్న యేసయ్య నీ చుట్టూ కూడా రక్షణ కంచె అని ఒక శ్రేష్టమైన ఆయుధాన్ని ఏర్పరిచినటువంటి యేసయ్య అంటాడు కదా, నిన్ను విడిపించడానికి నేను తోడై ఉన్నాను నీకు. దేవుని బిడ్డ, ఆయన నీతో ఉన్నాడు. నువ్వు ఏ స్థలంలో అడుగుపెట్టినా, అది వ్యాపారంలోనైనా, అది ఫ్యాక్టరీలోనైనా, లేక ఉద్యోగంలోనైనా, నువ్వు ఎక్కడ ఏ స్థలంలో అడుగుపెట్టినా ఆ స్థలంలో నీ మీదకు వచ్చే ప్రతి అంధకారం ఆపదల నుండి విడిపించడానికి ఆయన నీతో ఉన్నాడు. గమనించు, నీతో ఉన్నవాడు శక్తివంతుడు, గొప్పవాడు. ఆ గొప్పవాడని యేసయ్య నీకు, నీ ఇంటికి సదాకాలం తోడయండి నడిపించిన గాక. ప్రార్థన. గొప్పవాడు నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినమందు ప్రత్యేకముగా ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరు నిత్యమైన ధైర్యపు ఆత్మతో నడిపించబడుటకు సహాయం చేయి. బలం లేని వారికి బలమును, శక్తి లేని వారికి శక్తిని, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యమును, దీవెనకరంగా లేనటువంటి కుటుంబాలు బహుగా దీవించబడుటకు సహాయం చేయి. తోడయండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె. దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మీకును మీ ఇంటి వారికి సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.